హలో నమస్కారం, వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం ఎగ్లెస్ స్పంజ్ కేక్ చేయబోతున్నాము. చాలామంది అడిగిన రెసిపీ అండి. చాలా సింపుల్గా చేస్తున్నాము. ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకున్నాను. దానిలోకి ఒక జల్లెడ పెట్టుకొని అరకప్పు షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. షుగర్లో కూడా క్రిస్టల్స్ ఏమి ఉండకూడదు, అందుకని ఒకసారి జల్లించుకొని తీసుకుంటే బాగుంటుంది. అరకప్పు కంటే ఎక్కువ తీసుకోవద్దు, షుగర్ ఎక్కువ అయిపోతుంది. మనం ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం కాబట్టి షుగర్ తక్కువ చాలు. దాంట్లో వచ్చే క్రిస్టల్స్ని తీసేసేయండి. ఇప్పుడు దీనిలోకి అరకప్పు ఆయిల్ పోసుకోవాలి. తక్కువ చాలు అనుకుంటే ఒక పావు కప్పుతో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. అరకప్పు దాకా పోసుకోవచ్చు. దాన్ని బాగా కలుపుకోవాలి. ఏదైనా విస్క్ కానీ స్పూన్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం బాగా మిక్స్ చేయండి. ఎక్కువ టైం ఏం అవసరం లేదు, ఒక 2 నిమిషాలు ఇలా మిక్స్ చేస్తే క్రీమీగా అవుతుంది. అప్పుడు దాంట్లోకి మళ్ళీ జల్లెడ పెట్టుకొని మనం దాంట్లోకి పొడిలు వేసుకుంటున్నాము. కొంచెం ఉప్పు, ఒక పించు ఉప్పు వేసుకోండి. ఆ జల్లెడలోకి ఒక 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ మిల్క్ పౌడర్ వేయకపోయినా ఏం కాదు, కానీ కొంచెం వేస్తే బాగుంటుంది టేస్ట్. మన ఎగ్ ఏం వేయట్లేదు కదా, అలాగే మిల్క్ మేడ్ ఏం వాడట్లేదు. అలాగే 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేయాలి. ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇది అర టీ స్పూన్ కాబట్టి నేను 2 సార్లు వేశాను. ఇప్పుడు ఇది ఒకసారి జల్లించుకోవాలి. అందరు 2-3 సార్లు జల్లించుకుంటారు, కానీ అంతేం అవసరం ఉండదు. మనం మామూలుగా చేసేటప్పుడు ఒకసారితో సరిపోయింది, మళ్ళీ మిక్స్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు మిల్క్ పోసుకొని మిక్స్ చేయండి. కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు. ఇంకా నేను ఒక అరకప్పు కూడా తీసుకున్నాను. దాంట్లో కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటున్నాను. మన కేక్ బ్యాటర్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 3/4 కప్పు 250 ml కప్పులో 3/4 కప్పు మిల్క్తో సరిపోయింది. అలాగే ఎసెన్స్ పోసుకోండి, వానిలా ఎసెన్స్ కానీ. నేనైతే కొంచెం పైనాపిల్ ఎసెన్స్ పోసాను. ప్లెయిన్గా తినడానికి పిల్లలకి పైనాపిల్ ఎసెన్స్ వేసిన కేక్ చాలా ఇష్టం, అందుకని అది వేసాను. ఏ ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు. మనం బేసిక్ కేక్ అనేటప్పుడు వానిలా ఎసెన్సే వాడుకోవచ్చు మెయిన్గా. ఒక కేక్ టిన్ రెడీ చేసుకొని బటర్ పేపర్ వేసి కొంచెం ఆయిల్ రాసి పెట్టాను. దాంట్లోకి మన కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఒక్కసారి పైన ఇలా మిక్స్ చేస్తే కొంచెం లెవెల్గా వస్తుంది, లేకపోతే మన పోసిన చోటే కొంచెం ఎత్తు పెరిగిద్ది. ఒక్కసారి అలా తిప్పేస్తే కొంచెం ఫ్లాట్గా ఉంటుంది మన కేకు. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసి పెట్టిన వెసల్లోకి కేక్ని పెడదాము. కొంచెం లెవెల్గా పెట్టేసేసుకోండి. కరెక్ట్గా 30 మినిట్స్కి మన కేక్ ఉడికిపోయింది. మనం కార్న్ఫ్లవర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం తొందరగా కేక్ ఉడికిద్ది. అలాగే మన ఎగ్ వేయట్లేదు కదా, కొంచెం కేక్ది బైండింగ్ బాగుంటుంది, లేకపోతే కొంచెం పొడి పొడిగా అయిపోతుంది. ఎగ్ వేసే కేక్ లాగా అంత ఇదిగా ఉండదు, అందుకని కొంచెం కార్న్ఫ్లవర్ వేస్తే బాగుంటుంది. మన కేక్ రెడీ అయిపోయింది. ఇది బటర్ పేపర్ వేసాం కాబట్టి ఏమంటే అలా డిమోల్డ్ చేస్తున్నాను. ఇది తీసేసి పక్కన పెడదాము. చల్లారిన తర్వాత కట్ చేద్దాము. చాలా సాఫ్ట్గా వచ్చింది కేకు, చూసారు కదా. ఇప్పుడు మనం బటర్ పేపర్ని తీసేసి కట్ చేస్తాము. ముందుగా కింద ప్లేట్ కూడా తీసేస్తున్నాను. కేక్ చాలా సాఫ్ట్గా వచ్చింది. కట్ చేసి చూద్దాము. ఈ కేక్ని అందరూ ట్రై చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం కేక్ చేసాము. ఈ కేక్తో మనం అన్ని ఫ్లేవర్లు డిజైన్ చేసుకొని వాడుకోవచ్చు. అంటే బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ అలాగా అన్నీ వాడుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ వేసామనుకో అన్ని కేకులు చేసుకోవచ్చు. ఇప్పుడు మన కేక్ చూడండి ఎలా వచ్చిందో. చూడండి, చాలా చాలా సాఫ్ట్గా, చాలా స్పంజీగా వచ్చింది కదా. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. చాలా సాఫ్ట్గా ఉంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.